హలో స్టూడెంట్స్, ఇవాళ మన టాపిక్ గ్లైసెమిక్ ఇండెక్స్. రీసెంట్గా లాన్సెట్ పబ్లిష్ చేసినటువంటి రిపోర్ట్లో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తినడం వల్ల డయాబెటీస్ అనేది ఇండియాలో పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇండియాలో అరౌండ్ 11% ఆఫ్ ద పాపులేషన్కి డయాబెటీస్ ఉంది. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా సిచ్యువేషన్ యొక్క గ్రావిటీ ఏంటో. సో ఇవాళ క్లాస్లో అసలు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి, ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్స్ తినడం వల్ల డయాబెటీస్ అనేది ఎలా వస్తుంది అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుందాము. ఇది స్పెసిఫిక్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్ అవుతుంది. అసలు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అనే క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్, గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? ఎప్పుడైనా ఒక ఫుడ్ని కన్జ్యూమ్ చేసినప్పుడు, అంటే ఒక ఫుడ్ని ఒక ఆహారాన్ని తీసుకున్నప్పుడు దాని ద్వారా ఎంత ఫాస్ట్గా బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయో దాన్ని మెజర్ చేసేదే గ్లైసెమిక్ ఇండెక్స్. సో గ్లైసెమిక్ ఇండెక్స్ వచ్చేటప్పటికి 1 to 100 పాయింట్స్లో మెజర్మెంట్ ఉంటుందండి. సో ఇందులో చూసుకున్నట్టయితే లెస్ దాన్ 55 అయితే లో గ్లైసెమిక్ ఇండెక్స్ అని, 55 నుంచి 69 అయితే మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ అని, అట్లానే మోర్ దెన్ 70 ఉంటే దాన్ని హై గ్లైసెమిక్ ఇండెక్స్ కింద కేటగరైజ్ చేసుకుంటాం మనం. సో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే ఏంటి? స్పెసిఫిక్గా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే ఎప్పుడైనా సరే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నట్టయితే, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ వీటిని కనుక కన్జ్యూమ్ చేసినట్టయితే ఇవి డైజెస్ట్ అవ్వడానికి టైం పడతాయి. ఇవి డైజెస్ట్ అయ్యి బ్లడ్లోకి ఆ షుగర్ లెవెల్ పెరగడానికి టైం పడుతుంది. సో ఇలాంటి వాటిని లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్గా కేటగరైజ్ చేసుకుంటాము. హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే ఏంటి? స్పెసిఫిక్గా చెప్పాలంటే సింపుల్ షుగర్స్, అంటే ఫ్రూట్స్లో ఉండే సింపుల్ షుగర్స్ ఉంటాయి కదా అవి. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ప్రాసెస్డ్ ఫుడ్. చాలా వరకు ప్రాసెసింగ్ చేసుకోవడం వల్ల వాటిని కన్జ్యూమ్ చేసిన వెంటనే బ్లడ్లో షుగర్ అనేది వెంటనే పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ చెప్పాలి అంటే ఏంటి? చిప్స్, డ్రింక్స్. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది తొందరగా పెరిగిపోతుంది. సో అందుకే వీటిని హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కింద కేటగరైజ్ చేసుకున్నాం మనం. సో ఇప్పుడు గ్లైసెమిక్ ఇండెక్స్తో పాటు ఇంకో మెజర్మెంట్ ఉంటుంది. అదేంటిది? దేనికి అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ మెజర్ చేయడానికి. ఇది కూడా దాన్ని గ్లైసెమిక్ లోడ్ అంటాం మనం. ఏమంటాము? గ్లైసెమిక్ లోడ్. గ్లైసెమిక్ లోడ్లో ఏం చేస్తామంటే ఒక ఫుడ్ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్తో పాటు క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ని కూడా మనం మెజర్ చేస్తాం. అంటే ఎంత ఫుడ్ తీసుకున్నాము అనేది కూడా మెజర్ చేస్తాము. నిజానికి చెప్పాలంటే గ్లైసెమిక్ ఇండెక్స్ కన్నా గ్లైసెమిక్ లోడ్ కింద మెజర్ చేసుకోవడం చాలా యాక్యురేట్గా వస్తాయి రిజల్ట్స్. సో ఇప్పుడు ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల డయాబెటీస్ అనేది ఎలా వస్తుందో చూద్దాం ఫస్ట్. సో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకున్నప్పుడు మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా, బ్లడ్లో షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. సో ఇప్పుడు ఏమవుతుంది? బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు మనం ఇది నార్మల్ పర్సన్లో చూస్తున్నాం, డయాబెటీస్ పర్సన్లో మళ్ళీ సపరేట్గా చెప్తాం. సో బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఉంటుంది మన బాడీలో. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనే హార్మోన్ సెక్రీట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఇన్సులిన్ హార్మోన్ పని ఏంటి అంటే ఏదైతే షుగర్ బ్లడ్లో రిలీజ్ అయిందో ఇది సెల్స్ అబ్జార్బ్ చేసుకునేటట్టు ఫెసిలిటేట్ చేయడమే ఈ ఇన్సులిన్ యొక్క మేజర్ పని. మనం చూసుకున్నట్టయితే ఇన్సులిన్ కనుక కరెక్ట్గా రిలీజ్ అయింది అనుకోండి, బ్లడ్లో షుగర్ రిలీజ్ అయింది, సెల్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి అండ్ పర్సన్ హెల్తీగా ఉంటాడు. కానీ డయాబెటీస్ కండిషన్స్లో ఏం జరుగుతాయి అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి చెప్పుకునే ముందు అసలు డయాబెటీస్లో 2 రకాలు ఉంటాయి. ఏంటివి? అది టైప్ 1, ఇంకొకటి టైప్ 2. టైప్ 1లో ఏమవుతుంది అంటే మనం ఇందాక ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పాం కదా. సో ఏవైతే సెల్స్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తున్నాయో ఆ సెల్స్ కంప్లీట్గా డెస్ట్రాయ్ అవ్వడాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం మనం. టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి? ఇన్సులిన్ సెక్రీట్ అవుతుంది ఇక్కడ, కానీ సెక్రీట్ అయిన ఇన్సులిన్ కరెక్ట్గా షుగర్ని అబ్జార్బ్ చేసుకోవడానికి సరిపోదు, లేదా ఇన్సులిన్ సరిగ్గా సెక్రీట్ అవ్వకపోవడం వల్ల మనకి టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. సో ఇప్పుడు ఒక పర్సన్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఏదైతే ఈ షుగర్ బ్లడ్లో ఉంది అని చెప్పాం కదా మనం, ఈ షుగర్ అనేది పైలప్ అయిపోతుంది. ఇప్పుడు షుగర్ లెవెల్ అనేది బ్లడ్లో పెరిగిపోతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి డయాబెటీస్ యొక్క సిమ్టమ్స్ అనేవి చూడొచ్చు. స్పెసిఫిక్ డయాబెటీస్ సిమ్టమ్స్ చెప్పాలి అంటే
వెయిట్ లాస్ కానివ్వండి, లేదా ఎక్సెసివ్ ఇన్ఫెక్షన్స్ అండ్ వూండ్ హీలింగ్ అనేది స్లోగా ఉండడము, దాంతోపాటు లాంగ్ టర్మ్ వరకు మనం ఈ జిఐ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకున్నప్పుడు, డయాబెటీస్ పర్సిస్టెంట్గా ఉన్నప్పుడు ఫైనల్గా హార్ట్, కిడ్నీ అండ్ లివర్ డిసీజెస్తో బాధపడాల్సి ఉంటుంది. సో ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే అది డయాబెటీస్కి ఎలా రిలేట్ అవుతుంది అనే క్లాస్. సో నెక్స్ట్ ఏంటి అంటే లాయిక్స్లో ఆర్ఆర్పి అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్లీజ్ చెక్ దిస్ అవుట్.